జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హరితాళికా వ్రతం లేదా 16 కుడుముల తద్దె వ్రతం సందర్భంగా గౌరీదేవిని ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు కుటుంబంలో అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి, ధనకనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి, గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావటానికి హరితాళికా వ్రతము లేదా 16 కుడుముల తద్దె వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక తమలపాకు ఏర్పాటు చేసి ఆ తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్దను సాక్షాత్తు గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ పసుపు ముద్ద పై భాగంలో ఎడమవైపు కుడివైపు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు పఠించాలి. తర్వాత కర్పూర హారతి ఇచ్చి గౌరీదేవికి 16 గుండ్రటి కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత గృహానికి 16 మంది ముత్తైదువులను పిలవాలి. 16 కొత్త చేటలను కొనుక్కొని రావాలి. ఒక్కొక్క చేటలో 16 నల్లపూసలు, 16 రూపాయి బిళ్ళలు, ఒక రవిక వస్త్రము, గౌరీదేవికి నివేదించినటువంటి కుడుములలో ఒక కుడుము ఉంచి 16 మంది ముత్తైదువులకి ఈ 16 చేటలు కూడా వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే 16 కుడుముల తద్దె వ్రతం పూర్తవుతుంది. ఇలా ప్రతి సంవత్సరము కూడా చేసి 5 సంవత్సరాల తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి భాద్రపద శుక్ల తదియ తిథి నాడు ఒక ముత్తైదువను గృహానికి పిలిచి ఒక చేటలో 16 కుడుములు, ఒక నల్లపూస, ఒక రూపాయి బిళ్ళ, కొద్దిగా పాలకోవ, రవిక వస్త్రము ఉంచి వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే వ్రతం పూర్తవుతుంది. అదేవిధంగా 16 మంది ముత్తైదువులకి 16 చేటల్లో వాయినం ఇచ్చాక వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలి. 5 సంవత్సరాల తర్వాత ఒక ముత్తైదువకు వాయినం ఇచ్చేటప్పుడు కూడా మజ్జిగ ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైనటువంటి 16 కుడుముల తద్దె వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఎప్పటికీ తరిగిపోని విధంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పార్వతీదేవి స్వయంగా పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటం కోసం ఒక శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగానికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది కాబట్టి దీన్ని హరితాళికా వ్రతము అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించండి. గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నిజానికి ఒకరిద్దరు శ్రద్ధాళువులున్నా ఒక్కొక్క మాటని దగ్గర పెట్టుకుంటూ వ్యక్తిత్వ వికాసానికి పాఠాలుగా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా ధైర్యము నుండి చెదరకుండా ఉండాలి, చాలా ప్రధానం. కాసింత కలత పడితే చాలు కొందరు ఏమీ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొండలు పైపడ్డా చెక్కు చెదరకుండా ఉండడం గొప్ప విషయం అండి. అందుకే ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ గుణములు ఉన్న చోట నేను ఉంటాను అంటే ఆ గుణాల్లో లక్ష్మి ఉంది కనుక ఉందని అర్థం. అక్కడ ఆ గుణమే లక్ష్మి. గుణాలుంటే నేను ఉంటాను అర్థం ఏంటి? గుణ రూపంలో ఆవిడ ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఆవిడ సంపూర్ణమైన అనుగ్రహం మనకు లభిస్తుంది. అందుకే ధైర్యాత్ అచలతేషు చ, ధైర్యము నుంచి చలించకుండా ఎవరు ఉంటారో వారి యందు నేనుంటాను అన్న మాట ప్రతివారు గుర్తుపెట్టుకోవాలి. కాసింత తమకు అనుకోని జరిగినంత మాత్రాన అసహనానికి లోలైపోతుంటారే వాళ్ళని నేను విడిచిపెడతాను లక్ష్మీదేవి చెప్తుంది ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ధైర్యాదచలతేషు చ, ధైర్యము నుంచి చెదరకుండా ఎవరుంటారో వారి యందు నేనుంటాను అని అమ్మవారు చెప్పారు. అందుకే లక్ష్మి మనలో ఉండాలన్నా ఉండవలసిన గుణమది. స్వర్గ మార్గాభిరామేషు, స్వర్గ మార్గానికి వెళ్ళేటటువంటి మార్గములు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఎవరుంటారో వారి యందు నేను ఉంటాను. అందుకే ఈ మాటకు అర్థం ఏంటి?
స్వర్గ మార్గ అభిరామేషు, స్వర్గ మార్గమునయందు ప్రీతి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారిని విడిచిపెట్టరు. స్వర్గ మార్గములంటే అవి ఎక్కడుంటాయో తెలుసుకుందాం అని, అవి రూట్లు కాదండి. స్వర్గ మార్గములంటే ధర్మములు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్వర్గము అంటే ఇంద్రుడు ఉంటాడు అదండి అని కాదు. స్వర్గము అంటే ఊర్ధ్వలోక సుఖములు, పుణ్యలోక సుఖములు అని అర్థం ఇక్కడ. స్వర్గం అనే శబ్దానికే దుఃఖస్పర్శలేని సుఖము అని అర్థం ఇక్కడ. దుఃఖస్పర్శలేని సుఖము లభించాలి అంటే చేయవలసింది పుణ్యం. అది స్వర్గ మార్గము అనగా పుణ్యములు. ఆ పుణ్యములు యందు ఎవరికి ప్రీతి ఉంటుందో వారి యందు నేను ఉంటాను. మంచి పని చేయడానికి ఇష్టం ఉండాలండి. అలాగే ఫలానా దేవతను ఆరాధిస్తే ఏదో వస్తుందంటే ఆరాధిస్తాం, అది చెయ్యకుండా లభిస్తుందంటే ఆరాధన వదిలేస్తాం, అవునా లేదా? అలా కాదు ఇక్కడ. ఆ ధర్మము ఆచరించడాన్ని ప్రీతిగా చెయ్యాలి, దాని నుంచి ఏదో ఫలం వస్తుందని కాదు. సరిగ్గా ధర్మరాజు మాట గుర్తుపెట్టుకోండి. ధర్మం నుంచి ఏదో ఫలం వస్తుందని నేను చేయడం లేదు, ధర్మం పాటించడం నాకు ఇష్టం అన్నాడు. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. త్యాగరాజస్వామి వారు రామారాధన వల్ల నాకేమొస్తుంది అని ఇప్పుడు ప్రశ్నించుకోలేదు. నాకు రాముణ్ణి అర్చించడం అనే భాగ్యం ఉంది చాలన్నాడు ఇక్కడ. రాముణ్ణి అర్చించడం వల్ల భాగ్యం కాదు, రాముణ్ణి అర్చించడమే భాగ్యం అన్నాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పుణ్యాన్ని ఆచరించడమే భాగ్యం, పుణ్యం ఆచరించడం వల్ల భాగ్యం కాదు ఇక్కడ. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు చెప్పారు. మన అర్థకామాలు లభిస్తే చాలు అనుకుంటున్నాం. ధర్మం ముందు తెచ్చుకోండి అయ్యా, ధర్మాన్ని ఆచరించడం కూడా గొప్ప విషయం అన్నాడు ఇక్కడ. అందుకే ధర్మాచరణే స్వర్గ మార్గము. దాని మీద ఎవరికి ప్రీతి ఉంటుందో వారిని నేను విడిచిపెట్టను అంటుంది ఇక్కడ తల్లి. సత్వేషు నిరతాహం అంటే సత్వగుణము కలిగిన వారి యందు నేను ఉంటాను. అందుకే రజోగుణ తమో గుణములు తగ్గించుకుంటూ ఉంటే మహాలక్ష్మంలో ఉంటూ ఉంటుంది. అందుకే శాంతము, ధైర్యము, నిశ్చల స్థితి ఇలాంటి గుణములు పెంపొందించుకోవాలి. సత్వగుణం పెరుగుతున్న కొద్దీ భగవంతుడికి దగ్గర అవుతాం. మీ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుంటే చాలండి. శ్రద్ధాళువులు ఒక్క మాట గుండెలో పెట్టుకుని బ్రతుకు పండించుకుంటారు. శ్రద్ధ లేని వాళ్ళకి 1,00,000 మాటలు చెప్పినా అటు ఇటు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అందుకే శ్రద్ధగా గమనించవలసిన అంశం ఇది ఇక్కడ. ఒక్క మాట చాలు. సత్వగుణం పెరుగుతున్న కొద్దీ దైవానికి దగ్గర అవుతున్నాం. అందుకే సత్వేషు నివసాహ్యహం అని చెప్పింది ఇక్కడ. సత్వగుణం కలవాని దగ్గర నేను ఉంటాను. అంతేకాదు దానాధ్యయన యజ్ఞేజ్యా గురుదైవత పూజనం విప్రాణం అతిథీనాంచ తేషాం నిత్యమవర్తత. ఎవరైతే దాన అధ్యయన యజ్ఞములు చేస్తూ ఉంటారో వారి యందు ఉంటాను. చాలా గొప్ప మాట ఇక్కడ. దానము, దానశీలత, ఒకరికి ఇవ్వడం అనే లక్షణం ఎవరిలో ఉంటుందో వారి యందు నేను ఉంటాను. రెండవది అధ్యయనశీలత. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. అధ్యయనం అనేది చేయాలి. అధ్యయనం అంటే స్టడీ. నిరంతరం ఋషులు చెప్పిన జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. మహాత్ములు చెప్పినటువంటి విషయముల్ని నేర్చుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రతిరోజు కూడా. అందుకే అధ్యయనం అనేది ఒక దైవీ గుణం. ఏదో ఒకటి చదవాలండి. నిరంతరం ఏదైనా సరే ఒక గొప్ప విజ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే లౌకిక విద్యలు ఉన్నాయి, పారలౌకిక విద్యలు ఉన్నాయి. ఏదో ఒక విద్య. ఒకప్పుడు కంచి మహాస్వామి వారు ఒక పాఠశాలకు వెళితే ఒక మాట చెప్పారు. విద్యార్థి దశ దాటిపోగానే మా విద్య అయిపోయింది అనుకోవద్దు అంటూ ఒక గొప్ప మాట అన్నారు ఇక్కడ. ప్రతివాడు పొట్టకూటికి సంపాదించుకునే విద్య మాత్రమే కాకుండా తన మనస్సుకు ఆనందం కలిగించే మరో విద్య ఏదైనా నేర్చుకుంటే అదే పెద్ద శ్రీ విద్య అన్నారు మహానుభావులు. గుర్తుపెట్టుకోండి. ఇది ఆయన ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఉయ్యూరు దగ్గర ఆయన ప్రవచనం చేస్తూ చెప్పినటువంటి మాట పరమాచార్యుల వారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దీనిలో చెప్పిన అంశం ఏమిటి? పొట్టకూటి కోసం ఏదో బ్రతుకు గడవడం కోసం చదువుకున్నటువంటి చదువు కాకుండా మరొక విద్య, అదొక సంగీతం కావచ్చు, ఏదో ఒకటండి. ఖాళీగా కూర్చునే కంటే సంగీతాది లౌకిక విద్యలోనే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విద్య అమ్మ రూపమే. విద్యలో దైవత్వం ఉంటుంది, తెలుసుకోవాలి ఇక్కడ. విద్యలో భగవంతుడు ఉంటాడు. కానీ విద్య నేర్చుకుంటున్న కొద్దీ భగవంతుడికి దగ్గర అవుతాం. మీరు ఏ విద్య అయినా పర్వాలేదు. అయితే పారమార్థిక విద్యలైతే ప్రయోజనం చాలా తొందరగా లభిస్తుంది. లౌకిక విద్యల మీద అధ్యయనం చేస్తే ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా ఆ విద్య పవిత్రింపజేస్తుంది. ఏదో ఒక విద్య నేర్చుకుంటే విద్యలో భగవంతుడు ఉంటాడు కనుక ఆయనకి చిత్తశుద్ధిని ఇస్తుంటాడు. అందుకే విద్య నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి. జీవితం చాలా డ్రైగా జరుగుతుందండి. నిరంతరం ఎవడు అధ్యయనం చేస్తుంటాడో వాడు మరణించే వరకు యవ్వనంగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అధ్యయనం చేసేవాడు నిరంతర యవ్వనంగా ఉంటాడు. ఎందుకంటే అధ్యయన దశ యవ్వన దశ కనుక యవ్వన దశలోనే అధ్యయనం చేయడం కాదు, అధ్యయనం చేస్తున్నంతకాలం యువకులమే. వాడు నిత్య నూతనం. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్తాడు. ఒక రోజు పూర్తవగానే ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామా తెలుసుకుని నేర్చుకున్నాము అని మనకు అనిపిస్తే అప్పుడు తృప్తిగా పడుకోమని చెప్పాడు. అందుకే గడిచిన ప్రతిరోజు ఏదో ఒక గొప్ప జ్ఞానము నేర్చుకున్న రోజై ఉండాలి. ఇది ప్రతివారు తెలుసుకోవాలి. ఒక కొత్త విషయం, ఒక కొత్త మాట. ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి? స్వాధ్యాయం అని ఒక మాట ఉన్నది.
అంటే వేదాలు అధ్యయనం చేయడం. అంతేకాదు ఋషులిచ్చిన గ్రంథాలని ఎంతో కొంత రోజు అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆయువు చిన్నది, జ్ఞానం పెద్దది. భగవంతుడిని దగ్గరికి చేర్చేటువంటి ఋషులిచ్చినటువంటి జ్ఞానాన్ని పెద్దల ద్వారా నేర్చుకోవడం. అమ్మవారంటే ఏంటో తెలుసుకున్నాం కదా, ఇదొక జ్ఞానం, ఇదే అసలైన జ్ఞానం. కనుక ఏదో ఒకటి వినడమో, చదవడమో, అభ్యాసం చేయడమో చెయ్యాలి. అలా ఎవరైతే అధ్యయనశీలులు అవుతారో వారి యందు నేనుంటాను. ఒక్కొక్క మాటని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దాన అధ్యయన యజ్ఞ ఇజ్య అన్నాడు ఇక్కడ, యజ్ఞము. అందుకే ఇష్టావిశిష్టమతయోపి నరా యయాద్రాగ్దృష్టా త్రివిష్టపదం సులభం భజంతే అనేటువంటి శ్లోకంలో ఇష్ట శబ్దాన్ని చెప్పారు శంకరుడు. ఇష్టము అంటే యజ్ఞము ద్వారా పొందేదే ఇష్టం. అసలైన మాట ఇది ఇక్కడ. యజ్ఞము జరగాలి అన్నాడు. యజ్ఞం అంటే భగవదారాధన, ఇది తెలుసుకుంటే చాలు. అది అర్చన, జపము, ఇవన్నీ యజ్ఞములే. యజ్ఞానాం జపయజ్ఞోస్మి మాట ఉంది కదా, జపతో నాస్తి పాతకం. అందుకే దాన అధ్యయన యజ్ఞ గురుదైవత పూజనం, ఇది చాలా ప్రధానం. గురువులను ఆరాధించడం, దేవతలను ఆరాధించడం, ఇది చాలా ప్రధానము. మన ఇష్టదేవతారాధన చేసిన సర్వదేవతల్ని నమస్కరించాలి ప్రతిరోజు కూడా. ప్రతి వాళ్ళు అష్టదిక్పాలకుల్ని, నవగ్రహ దేవతల్ని ప్రతిరోజు నమస్కరించుకోవాలండి. మన బ్రతుకులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇది ఒక పద్ధతి పెట్టుకోవాలి ప్రతివారు కూడా. అదేవిధంగా విప్రాణం అతిథీనాంచ, ఇంటికి విప్రులు వస్తే అంటే వేదవేత్తలు, జ్ఞానులు, అనుష్ఠానపరులు, తపస్శీలు, వారిని ఆరాధించడం, వారికి లోటు లేకుండా చూడడం. ఒక్క విప్రుడు మన ఇంటి నుంచి ఆకలితో వెళితే మన ఇంట్లో ఉన్న లక్ష్యం వెళ్ళిపోతుంది వాడితో పాటు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతిథి తర్వాత అతిథికి చెప్తున్నారు. అతిథి విషయంలో విష్ణు పురాణం చాలా మాట చెప్తున్నది. ఇంటికి వచ్చినటువంటి వారికి భోజనం పెట్టడం ఒక భాగ్యం. పూర్వం రోజుల్లో అతిథి కోసం ఎదురు చూసేవారు. మొత్తం పూజలన్నీ అయ్యాక ఒక్కడైనా వస్తాడేమోనని. ఒకవేళ అతిథి రాకపోతే ఆ రోజు దుర్దినంగా భావించేవారు. గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో అతిథి అభ్యాగతి భోజనం చేస్తారో ఆ ఇల్లే ఇల్లండి. మరొకరికి పెట్టిన రోజు గొప్ప రోజు, ఇది తెలుసుకోవాలి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు విశిష్టవంతమైనటువంటి సుదినం. ఎందుచేతనంటే భాద్రపద శుద్ధ తదియ. ఈనాడు గౌరీదేవిని కన్యలు చక్కగా పూజ చేసి ఆ తల్లిని అర్చన చేసిన తర్వాత 16 కుడుములు తయారు చేసి నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ విధమైన పూజలు కన్యలు పాటించడం వల్ల వారికి వివాహం అనేటువంటిది చాలా చక్కగా నెరవేరుతుందని, మంచి భర్త లభ్యపడతాడని కూడా శాస్త్రం. అలాగే గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం కన్యలు ఆ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి సౌభాగ్య సిద్ధి అనేటువంటిది కూడా ప్రాప్తింపజేస్తుంది చక్కని తల్లి అయినటువంటి కల్పవల్లి. అందుకనే ఆ తల్లిని అమ్మలగన్న అమ్మ, పెన్నుదిలిచ్చెడి లక్ష్మి, పేరుపడ్డ అనాది శక్తి అంటూ ధ్యానం చేయాలి. అంతేకాకుండా గౌరీదేవిని ఎవరైతే పూజ చేస్తారో వారి జీవితాలలో ఎల్లవేళలా కూడాను సుఖశాంతులు కలుగుతాయి. చిన్నతనం నుంచే సంస్కారవంతమైనటువంటి ఆచార సంప్రదాయాల్ని అలవర్చుకునేటువంటి రీతిలో కన్యలకు కూడాను నేర్పేటువంటి ఈ పూజ వెనకాల తగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గమనించి గనక ఆచరించినట్లయితే వారు మన ప్రాచీన సాంప్రదాయ లక్షణాలని పాటిస్తూ అత్తింటి కూడాను చాలా విశేషవంతమైన గౌరవాదులు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విశేషాంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే గౌరీదేవిని పూజ చేయటం అనేటువంటిది కన్యలకు చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 22 నిమిషాలకు. తిథి తదియ మధ్యాహ్నం 3 గంటల వరకు. నక్షత్రం హస్త ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 6 గంటల 27 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 22 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుంచి 1 గంట 28 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 18 నిమిషాల నుంచి మరునాడు ఉదయం 7 గంటల 6 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శుక్రవారం స్వర్ణ గౌరీ వ్రతం, తామసమన్వాది ప్రయుక్తమైన స్నానదానాదులు, షోడశోమావ్రతం, ప్రదోషం. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణను మారేడు దళాలతో అర్చించుకోవడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీ హృదయ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. సాయంకాలం ప్రదోషం కూడా ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల సమయంలో మారేడు దళాలతో అర్చన చేసుకోవడం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి, సంపదలకు ఉపకరిస్తుంది. స్వర్ణ గౌరీ వ్రతం, బంగారంతో తయారు చేసిన ప్రతిమతో గౌరీదేవిని పూజ చేయడం ద్వారా సౌభాగ్య సిద్ధి, సంపత్ సమృద్ధి. తామసమన్వాది సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. షోడశోమావ్రతం సందర్భంగా తెల్లవారుజామున నుంచి పిల్లలు ఆటలాడుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత అట్లు వాయనమిస్తూ నైవేద్యం చేస్తూ పూజ చేస్తారు గౌరీదేవికి. ఆ 16 అట్లు వాయనమిస్తారన్నమాట. అట్లకు ఎన్ని చిల్లులు ఉన్నాయో అన్ని సంవత్సరాల కాలం సౌభాగ్యం సిద్ధిస్తుంది అని వివాహం కాని ఆడపిల్లలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. నేటి ఆణిమిత్యాలు. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. ఎక్కడెక్కడ చూసినా సరే పచ్చిగడ్డి దగ్గర నుంచి చెట్లు, చామలు అన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరిగితే 4 పాదములు కలిగినటువంటి ఆవులు, దూడలు, ఎద్దుల దగ్గర నుంచి మనుష్యులు అందరూ కూడా లోకము సస్యశ్యామలమై సంతోషంగా ఉంటారు. ఇంతటికీ కారణం ఏదంటే యజ్ఞము. యజ్ఞము చెయ్యడానికి అధికారము దేని వల్ల వస్తుంది అంటే యజ్ఞోపవీతము వల్ల వస్తుంది. అటువంటి యజ్ఞోపవీతము మలినము కాకూడదు, అటువంటి యజ్ఞోపవీతము పెరిగిపోకూడదు. అంటే దానిలో ఉండేటటువంటి పోగులు తెగి ఉండకూడదు. ఆ యజ్ఞోపవీతం మలినం పట్టి ఉండకూడదు. శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షం కానీ కురవకపోతే ఇక ఆ సంవత్సరం అంతా తినడానికి తిండి గింజలుండవు.
శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురవాలి అంటే 2 కారణములను శాస్త్రం సృష్టించింది. ఒకటి, శ్రావణ మాసం భాద్రపద మాసం ఏం చేస్తారంటే ప్రతి ఊళ్ళోనూ కూడా వేద సభలు ఏర్పాటు చేస్తారు. వేద పండితులందరూ బయలుదేరి వస్తారు. వేద సభలో పాల్గొని వాళ్ళు వేదం చదువుతారు. వేద గానం ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవతలందరూ సంతోషిస్తారు. వేదం అర్థం అవ్వక్కర్లేదు, వింటే చాలు. ఆ స్వరంతో వేదమంత్రాలు వినపడితే దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అలా వెళ్ళిపోతూ అందరిళ్ళకి వస్తారు. వస్తే వాళ్ళు వచ్చారని తలుపేసుకోకూడదు. వాళ్ళు వచ్చి కూర్చుని ఉత్తినే వెళ్ళిపోరు. ఒక్క పన్నం చదువుతామమ్మా అంటారు. సరే చదవండి అంటే ఓ పన్నమో ఓ పనసో చదువుతారు. చదివి ఆశీర్వచనం చేసి పెడతారు. బ్రాహ్మణులు ఊరూరా తిరిగి వేదాన్ని చదువుతారు. వేద సభలు జరుగుతాయి. దానివల్ల వర్షం. అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి. అందుకే మీరు కృష్ణలీలలు చూడండి. కృష్ణలీలలన్నీ పరోపకారములే. కాళీయమర్దనం చేయనివ్వండి, లేకపోతే బకాసుర సంహారం చేయనివ్వండి, కపిద్ధాసుర సంహారం చేయనివ్వండి, తృణావర్తోపాఖ్యానం చూడండి. ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రాక్షస భంజనం చేస్తుంటాడు. అది సేవ కాదా? మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదాడు. నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డం నేర్చుకో. నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను, అమ్మయ్య చాలు, నా జీవితం సంతోషం, ఇంతకన్నా ఏం కావాలి? గంట సేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా గంట సేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో. నీ జన్మ ధన్యమైపోయింది. ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో, సంతోషపడిపో, దానివల్ల ధన్యమైపోయింది. వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే ఉతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉతికి ఆరేయడం నేర్చుకో, నీ జన్మ ధన్యమైపోయింది. నేను వారానికి ఒక్కరోజు ఎక్కడో అక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికీ తలో కాస్త పాయసం ఇస్తాను. పోని నెలకొక్క రోజు కాదు, 3 నెలలకొక్క రోజు వాళ్ళందరికీ పాయసం పెడతాను పట్టుకెళ్ళి. అలా పెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి మురిసిపోతాను. నువ్వు ధన్యుడవైపోయావు. అది సేవ. సేవ వలన సంతోషాన్ని పొందండి. ఈ సందేశం ఇచ్చిన వాడెవరంటే కృష్ణ పరమాత్మ. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కల్పించువాడు, ధర్మాత్ములను రక్షించువాడు, ధార్మిక జీవనము కలగాలని ఉత్సాహమును పెంపొందించువాడు. అటువంటి వాడు వృషభవాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఆ ఎద్దుకి పూజ చేస్తే ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగవు. ఎద్దు పొలంలోకి వెళ్ళి దున్నడం మొదలు పెట్టగానే ఎద్దు యొక్క డెక్కల నుండి అమృత బిందువులు పడతాయిట భూమిలోకి. పడితే ఎద్దు డెక్కలు తగిలి నాగలి చేత దున్నబడిన భూమిలో పండినటువంటి పంటలు తిన్న ప్రజలకి కంటి సంబంధమైన వ్యాధులు రావు. నేత్ర వైద్యాలయములు ప్రతివాడికి కళ్ళజోడు వచ్చింది అంటే ఎద్దులతో వ్యవసాయం తగ్గిపోయింది అని గుర్తు. కాబట్టి ఆ ఎద్దు డెక్కల నుండి అమృతస్రావం అవుతుంది. ఎద్దు ధర్మమునకు ప్రతీక. అందుకే ఎవరైనా శరీరం వదిలిపెట్టేస్తే గోవుని అచ్చుసి విడిచిపెట్టేస్తారు. ఎందుకని అంటే ఒక్క ఎద్దుని విడిచిపెడితే అది గోసంతానమునకు కారణమవుతుంది. అనేక గోవులు గర్భం ధరించి దూడల్ని కంటాయి. గోసంతానానికి కారణమైన వృషభాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వృషత్సోర్జనము అంటారు. తల్లిదండ్రుల పేరు మీరు ఎద్దుని విడిచిపెడతారు. ఆ ఎద్దుని విడిచిపెడితే వాళ్ళు ఊర్ధ్వలోకాలు పొందుతారు. అంత గొప్పది ఎద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మిత్రద్రుహ కృతజ్ఞస్య మిత్రద్రుహ కృతజ్ఞస్య స్త్రీఘ్నస్య గురుఘాతినక స్త్రీఘ్నస్య గురుఘాతినక చతుర్ణాం వయమేతేషాం నిష్కృతిం నాను శుశ్రుమ నిష్కృతిం నాను శుశ్రుమ. మిత్రద్రోహం చేసిన వాడు కృతజ్ఞుడు. మానవుడు ఈ లోకంలో ఆచరించదగిందంతా వివరంగానే చెప్పాను. ఇది శ్రేయస్సును కలిగిస్తుంది.
దీనిని మించిన కర్తవ్యం వేరొకటి లేదు. సర్వధర్మాలను అనుసరించి వాటి సారంగా దీనిని చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించాడు. భరత, ధర్మసిద్ధుడై ఉండాలని కోరుకునేవాడు ఎలా నడుచుకోవాలి? విద్వాంసుడా, జిజ్ఞాసువైన నాకు దేనిని వివరించు. సత్యం, అసత్యం ఈ రెండు లోకాలను ఆవరించున్నాయి. ధర్మమందు నిశ్చిత బుద్ధి గలవాడు ఈ రెండిటిలో దేనిని ఆచరించాలి? సత్యం అంటే ఏమిటి? అసత్యం అంటే ఏమిటి? సనాతన ధర్మం ఏమిటి? ఏ సమయంలో సత్యం చెప్పాలి, ఏ సమయంలో అసత్యం చెప్పాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పసాగాడు. భారత, సత్యస్య వచనం సాధు ససత్యాద్విద్యతే పరం. సత్యం పలకడమే మంచిది. సత్యం కంటే ఉత్కృష్టమైంది లేదు. లోకంలో తెలుసుకోవడానికి కష్టమైన దానిని చెబుతాను. ఎప్పుడైతే అసత్యమే సత్యం అవుతుందో, ప్రాణాలను రక్షించేటప్పుడు సత్యమే అసత్యం అవుతుందో, ప్రాణాలను తీసేటప్పుడు అప్పుడు సత్యం చెప్పకూడదు, అప్పుడు అసత్యం చెప్పడమే ఉచితం అవుతుంది. ఎవని యందు సత్యం స్థిరంగా ఉండదో ఆ మూర్ఖుడు మరణిస్తాడు. సత్యాసత్యాలను నిర్ణయించి సత్యపాలన చేసేవాడే ధర్మవేత్త అవుతాడు. ధర్మకాంక్ష అయినటువంటి మూఢుడు సత్యం చెప్పి అధర్మ ఫలాన్ని పొందుతున్నాడు. గంగా తీరంలోని గుడ్లగూబలాగా హింస చేసి ఒకడు గొప్ప పుణ్యఫలాన్ని పొందుతున్నాడు. ఇది మనం కర్ణపర్వంలో చెప్పుకున్నాం. గంగా తీరంలో ఒక ఆడపాము వేల కొద్ది గుడ్లు పెట్టింది. ఒక గుడ్లగూబ రాత్రి వేళ ఆ అండాలన్నిటినీ చిదిపేసింది, అంటే దాన్నంతా నరికేసింది, అంటే నాశనం చేసింది అని. అందువల్ల అది మహాపుణ్యం చేసినట్లయింది. లేకపోతే ఆ అండాల నుండి వేల కొద్ది విషసర్పాలు వచ్చి ఎంతోమందిని చంపివేసి ఉండేది కదా. నీవు వేసిన ప్రశ్నయే అటువంటిది. ధర్మస్వరూపం గురించి తెలుసుకోవడం, వివేచించడం అతి కష్టం. దానిని ప్రతిపాదించడం కూడా దుష్కరమే. కాబట్టి ఎవరు ఏ విధంగా నిశ్చయించగలుగుతారు? ప్రాణుల యొక్క అభివృద్ధి, కళ్యాణాల కోసమే ధర్మ ప్రవచనం చేయబడింది. కాబట్టి అభ్యుదయ కళ్యాణాలతో కూడినదే కదా ధర్మమని శాస్త్రవేత్తలు నిశ్చయించారు. ధారణా ధర్మ మిథ్యాహు, ధారణా ధర్మ మిథ్యాహు, ధర్మేణ విద్రుతాక ప్రజాక, ధర్మేణ విద్రుతాక ప్రజాక, యస్యాధారణ సంయుక్తక, యస్యాధారణ సంయుక్తక, సధర్మ ఇతి నిశ్చయక, సధర్మ ఇతి నిశ్చయక. ధరించడం వలనే ధర్మమని చెప్పబడుతోంది. ప్రజలందరినీ ధర్మమే ధరిస్తోంది. అధోగతిలో పడకుండా కాపాడుతోంది. ప్రాణాలను రక్షిస్తుంది. ధారణ పోషణలు చేసేదే ధర్మమని పండితుల నిశ్చయం. ప్రాణులను హింసించకుండా ఉండటం కోసమే ధర్మం ఉపదేశించబడింది. అహింసతో కూడినదే ధర్మమని పెద్దల నిశ్చయం. అహింసా సత్యమక్రోధక, అహింసా సత్యమక్రోధక, తపోదానం దమోమతి, తపోదానం దమోమతి, అనసూయాప్య మాత్సర్యం, అనసూయాప్య మాత్సర్యం, అనీర్ష్యాశీలమేవ చ, అనీర్ష్యాశీలమేవ చ. ఏష ధర్మః కురు శ్రేష్ఠ, ఏష ధర్మః కురు శ్రేష్ఠ. కథితః పరమేష్ఠినా, కథితః పరమేష్ఠినా. బ్రహ్మణా దేవదేవేన, బ్రహ్మణా దేవదేవేన, అయం చైవ సనాతనః, అయం చైవ సనాతనః. అస్మిన్ ధర్మే స్థితో రాజన్, అస్మిన్ ధర్మే స్థితో రాజన్, నరో భద్రాణి పశ్యతి. దేవదేవుడు పరమేష్ఠి అయిన బ్రహ్మ. అహింస, సత్యము, అక్రోధము, తపస్సు, దానము
ఈర్ష్యాసూయ మాత్సర్యాలు లేకపోవడం శీలం అనేది ధర్మమని చెప్పాడు. ఇదే సనాతనమైనది. రాజా, ధర్మాలను పాటిస్తూ ఉండేవాడు శుభాలను పొందుతాడు. వేదాలలో చెప్పబడినదే ధర్మమని కొందరంటారు, కాదని ఇతరులు కొందరంటారు. ఆ వాదాలలో మాకు దోషారోపణలు ఏమీ లేదు. కానీ అందులో అన్నీ విధింపబడలేదు. అన్యాయంగా అపహరించాలనే కోరికతో ఎవరైనా ఒక ధనవంతుని జాడ కావాలని అడిగితే వారికి ఆ ధనవంతుడి జాడ చెప్పకూడదు. అది ధర్మమని నిశ్చయించబడింది. చెప్పనందువల్ల ఆ ధనికుడు రక్షింపబడేట్లయితే ఏ విధంగానూ చెప్పకూడదు. తప్పకుండా చెప్పవలసి వస్తేనో లేదా చెప్పకపోవడం వలనో దొంగలకు సందేహం కలిగితేనో అప్పుడు నిజం కంటే అబద్ధం చెప్పడమే మేలు. ఈ విషయం ఆలోచించి నిర్ణయించబడింది కూడా. శపథం చేయడం వలన కూడా పాపాత్ములు చెర నుండి విడుదల పొందగలిగితే అలాగే చేయాలి. కానీ సాధ్యమైనంత వరకు ఏ రకంగానూ వారికి ధనాన్ని ఇవ్వకూడదు. పాపులకు ధనం ఇస్తే ఆ దానం దాతను కూడా పీడిస్తుంది. రుణగ్రహీతను తన ఆధీనంలో ఉంచుకొని సేవలు చేయించుకుంటూ ధనం వసూలు చేసుకోవాలని అనుకునే వారి వాదనలో సత్యాన్ని నిరూపించడానికి ఒక్కొక్కసారి సాక్షులు కావాలి. చెప్పవలసిన సత్యాన్ని చెప్పని ఆ సాక్షులు అందరూ అసత్యవాదులే. ప్రాణాత్యయే వివాహే చ ప్రాణాత్యహే వివాహే చ వక్తవ్యం మనృతం భవేత్ వక్తవ్యం మనృతం భవేత్ అర్థస్య రక్షణార్థాయ అర్థస్య రక్షణార్థాయ పరేషాం ధర్మకారణాత్ పరేషాం ధర్మకారణాత్. కానీ ప్రాణాపాయ సమయంలోనూ వివాహ వేళలలో ఇతరుల అర్థాన్ని రక్షించడానికి ధర్మం కోసం అసత్యం చెప్పవలసి వస్తుంది. ఇతరుల ప్రయోజనం కోరి ధర్మంగా భిక్షమెత్తినప్పుడు వాగ్దానం చేస్తే తప్పక ఇవ్వవలసిందే. స్వీయ కార్యమైతే మాత్రం బలవంతంగా చేయబడిందే. ఎవడైనా ధర్మ సాధకుడు ధర్మ ప్రతిజ్ఞ నుండి భ్రష్టుడై పాప మార్గాన్ని ఆశ్రయిస్తే అతనిని దండించి చంపవలసిందే. ధర్మాచ్యుతుడై ఎల్లప్పుడూ అసుర ధర్మాలనే పాటిస్తూ స్వధర్మాన్ని విడిచి దాని చేతనే జీవించాలని కోరుకునే శత్రుని, పాపాత్ముని, కపట జీవనం కలవానిని సమస్తోపాయాలు చేత చంపవలసిందే. ఎందుకంటే పాపాత్ములందరికీ ధనమొక్కటే ఉంటుందనే నిశ్చయం. ఇటువంటి వారు ఇతరులకు అసహ్యులు. ఇతరులు తమ అన్నం వారికి పెట్టరు, వారి అన్నం తాము తినరు. వారు మోసంతో పతనాన్ని పొందినవారు కూడా. దేవతల నుండి మనుషుల నుండి భ్రష్టులై ప్రేతాత్ములాగా ఉంటారు. యజ్ఞాలు చేయరు, తపస్సు ఉండదు. వారితో సాంగత్యం చేయకు. జీవితాన్ని నాశనం చేయడం ధననాశనం కంటే దుఃఖాంతరమైనది. ఈ ధర్మాన్ని ప్రేమించండి అని ప్రయత్నపూర్వకంగా నీవు చెప్పాలి. నకచ్చిదస్తి పాపానాం నకశ్చిదస్తి పాపానాం ధర్మ ఇత్యేష నిశ్చయగా ధర్మ ఇత్యేష నిశ్చయగా తథాగతం చ యో హన్యాత్ తథాగతం చ యో హన్యాత్ నాసౌ పాపేన లిప్యతే నాసౌ పాపేన లిప్యతే. పాపాత్ములకు ధర్మం అనేది ఏది లేదనే నిశ్చయం. అటువంటి వారిని చంపినా పాపం అంటదు. పాపులు తమ కర్మల చేతనే మరణించి ఉంటారు. చచ్చిన వారినే చంపుతున్నారు కనుక పాపం అంటదు. ఈ హతబుద్ధులను చంపాలనే ప్రతిజ్ఞను ఎవరైనా చేయవచ్చును. కాకులులాగా, గద్దరులాగా కపటంతో జీవించేవారు ఉంటారు. శరీరాలు విడిచాక వారు ఇటువంటి యోనులందే జన్మిస్తూ ఉంటారు కూడా. ఒక వ్యక్తి ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో అతని పట్ల వారు అలా ప్రవర్తించడమే ధర్మం. మాయావర్తనులు
మాయ చేత బంధింపదగినవారు, బాధింపదగినవారు కూడా. సాధువర్తనుడు సాధుత్వం చేత చేరదగినవారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 110వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, ఆయా సమయాలలో ఆయా భావాల చేత బాధలు పడుతూ ఉంటే జీవులు ఉండేటువంటి జీవులు దేని వలన దుర్గమమైన బాధలను తరింపగలుగుతారు? అది నాకు చెప్పు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఆశ్రమేషు యథోక్తేషు ఆశ్రమేషు యథోక్తేషు యథోక్తం ఏ ద్విజాతయః యథోక్తం ఏ ద్విజాతయః వర్తంతే సంయతాత్మానః వర్తంతే సంయతాత్మానః దుర్గాణ్యతి తరంతితే. ద్విజులు శాస్త్రంలో చెప్పబడినటువంటి 4 ఆశ్రమాల్లోనూ ఆయా నియమాలను పాటిస్తూ మనోనిగ్రహాన్ని కలిగి ఉంటే వారు ఆ కష్టాలను తరించగలరు. ఏదంబాన్నాచరంతి స్మ ఏదంబాన్నాచరంతి స్మ ఏషాం వృత్తిశ్చ సంయత ఏషాం వృత్తిశ్చ సంయత విషయాంశ్చ నిగృహ్ణంతి విషయాంశ్చ నిగృహ్ణంతి దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. దంబాచారం లేనివారు, నియమబద్ధమైన నడవడిక కలవారు, విషయవాసనలను నిగ్రహించిన వారు దుర్గమమైన కష్టాలను తరించగలరు. ఇతరులు ఏమైనా తిట్టినా బదులు ఇవ్వని వారు, హింసించినా తిరిగి హింసించని వారు, ఇవ్వడమే తప్ప అడగని వారు దుర్గమమైన కష్టాలను తరించగలరు. అతిథులను నిత్యము తన ఇంట ఉంచుకునేవారు, ఎవరిపైనా ఎన్నడూ దోషారోపణ చేయనివారు, నిత్యము స్వాధ్యాయశీలులై ఉండేవారు దుర్గమమైన కష్టాలను దాటుతారు. ధర్మవేత్తలై మాతాపితరుల సేవలో వర్తించేవారు, పగలు నిద్రపోయి కలలు కననివారు కష్టాలను అన్నిటినీ తరిస్తారు. మనసా వాచా కర్మణ పాపం చేయనివారు, ఏ ప్రాణిని హింసించని వారు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. రజోగుణ సమన్వితులై లోభంతో ధనాలను దోచుకోనటువంటి రాజులు, రాజ్యాలను అన్ని విధాలా సంరక్షించే రాజులు కష్టాలను తరిస్తారు. అగ్నిహోత్ర కార్యాలు నిష్టగా ఆచరిస్తూ ఋతుకాలమందు మాత్రమే తమ భార్యలతో శాస్త్రానుసారంగా నడుచుకునే గృహస్థులు కష్టాలను తరిస్తారు. మరణం వల్ల కలిగే భయాన్ని వదిలి ధర్మంగా జయించాలని కోరుకునే వీరులు కష్టాలను తరిస్తారు. ప్రాణాలకు ముప్పు దాపురించిన సమయంలో కూడా సత్యం పలికేవారు ప్రాణులందరికీ ప్రమాణభూతులై నిలిచి కష్టాలను తరిస్తారు. ఆదర్శవంతమైన మంచి పనులు చేసేవారు, సత్యవాక్కులు పలికేవారు, ధనాన్ని సత్కార్యాలకే వినియోగించేవారు కష్టాలను తరిస్తారు. తపోనిష్టలు, మంచి తపస్సు చేసిన వారు, అనధ్యయన దినాలలో స్వాధ్యాయనం చేయని బ్రాహ్మణులు కష్టాలను తరిస్తారు. కౌమార దశలో బ్రహ్మచారులై తపస్సు చేసేవారు, విద్యా వేదాధ్యయనాలు వ్రతంగా పాటించి స్నాతకులైన వారు కూడా దుర్గమమైనటువంటి కష్టాలను దాటగలరు. రజోగుణం పూర్తిగా శాంతించి తమో గుణాన్ని పూర్తిగా తుడిచిపెట్టి సత్వగుణ స్థితులై ఉండే మహాత్ములు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. ఏషాం న కశ్చిత్ర సతి ఏషాం న కశ్చిత్ర సతి నత్ర సంతి కస్యచిత్ నత్ర సంతి కస్యచిత్ ఏషాం ఆత్మసమోలోక దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. ఎవరిని భయపెట్టకుండా, ఎవరికీ భయపడకుండా ఉండేవారు, లోకానంతటినీ ఆత్మ సమానంగా చూసేవారు కష్టాలను దాటుతారు. విషయసుఖాల నుండి మళ్ళినవారు, ఇతరుల సంపదకు ఈర్ష్యపడని
సత్పురుషులు కష్టాలను తరిస్తారు. దేవతలందరికీ నమస్కరిస్తూ సమస్త ధర్మాలను వింటూ శ్రద్ధాసక్తులు కలిగి శాంతంగా ఉండేవారు దుర్గమమైన కష్టాలను తరిస్తారు. స్వయంగా గౌరవాన్ని కోరుకోకుండా ఇతరులను గౌరవిస్తూ మానార్హులకు నమస్కరించేవారు కష్టాలను కూడా తరిస్తారు. సంతానార్థులై ప్రతి తిథి యందు కూడా పరిశుద్ధమైన మనసుతో శ్రాద్ధ కార్యాలను చేసేవారు కష్టాలను తరిస్తారు. క్రోధాన్ని అదుపులో ఉంచుకుంటూ క్రుద్ధులైన వారిని శాంతింపజేస్తూ ప్రాణాల మీద ఎన్నడూ కోపించని వారు కష్టాలను దాటుతారు. మధు మాంసంచయే నిత్యం మధు మాంసంచయే నిత్యం వర్జయంతీహ మానవాగ జన్మ ప్రభృతి మద్యంచ జన్మ ప్రభృతి మద్యంచ దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. పుట్టినది మొదలుకొని మద్యాన్ని మధు మాంసాలను ఎప్పుడూ వదిలిపెట్టిన మానవులు ఈ లోకంలో కష్టాలను తరిస్తారు. జీవయాత్ర గడుపుకోవడానికే భుజిస్తూ సంతానం పొందడానికి మైథున క్రియ చేస్తూ సత్యం చెప్పడానికే మాటలాడుతూ ఉండేవారు దుర్గమమైన కష్టాలను తరించగలరు. ఈశ్వరం సర్వభూతానాం ఈశ్వరం సర్వభూతానాం జగతః ప్రభవాప్యయం జగతః ప్రభవాప్యయం భక్తానారాయణం దేవం భక్తనారాయణం దేవం దుర్గాణ్యతి తరంతితే దుర్గాణ్యతి తరంతితే. సమస్త జీవులకు ఈశ్వరుడు, జగత్తునకు ఉత్పత్తి ప్రళయకారకుడై భగవంతుడైనటువంటి నారాయణుడి యందు భక్తిభావంతో ఉండేవారు దుర్గమమైన కష్టాలను దాటగలరు. ఆ నారాయణుడు పద్మం వంటి ఎర్రని కన్నులు గలవాడు, పీతవస్త్రధారి, మహాభుజుడు, నీకు స్నేహితుడు, సోదరుడు, మిత్రుడు, బంధువు అయిన శ్రీకృష్ణుడే సుమా. అచింత్య స్వరూపుడు, పురుషోత్తముడు, ప్రభువు అయిన గోవిందుడు ఇచ్ఛాపూర్వకంగా ఈ లోకాలన్నిటినీ చర్మంలాగా ఆవరించి ఉన్నాడు. పురుషశ్రేష్ఠ యుధిష్ఠర దుర్ధర్షుడైన ఈ పురుషోత్తముడే వైకుంఠ నివాసుడైన ఆ శ్రీ మహావిష్ణువు. రాజా, అతడు నీకు అర్జునునికి ప్రియము హితము చేస్తూ ఉన్నాడు. యయేనం సంశ్రయంతీగ భక్తానారాయణం హరిం తే తరంతీగ దుర్గాణి తే తరంతీగ దుర్గాణి నచాత్రాస్తి విచారణ నచాత్రాస్తి విచారణ. పాపాలను హరించే నారాయణుని భక్తితో గట్టిగా ఆశ్రయించేవారు ఈ లోకంలో దుర్గమమైన కష్టాల నుండి గట్టెక్కుతారు. ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదు. భారత కమలలోచనుడైన శ్రీ కృష్ణుని యందు సమస్త భావాల చేత కర్మలను సమర్పించిన వారు కష్టాలను దాటుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.